కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిపారు. అవసరమైన అన్ని సహాయక చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. ప్రైవేటు బస్సుల వేగ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రమాద నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ, ఏపీ, కర్ణాటక మంత్రులు, రవాణా శాఖ కమిషనర్లు సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నారు. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను వివరిస్తుందని, ఇటు నివారిస్తుందని, ఇలాంటి రూల్స్ ను ఖచ్చితత్వం చేస్తామని కూడా తెలియజేశారు. ప్రమాదం జరిగిన బస్ ఒడిశాలో రిజిస్టర్ అయ్యిందని తెలిపారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తిరుగుతుందని చెప్పారు. కర్నూలులో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన, చాలా బాధ కలిగింది. ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ తక్షణంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయక చర్యలు జరగాల్సి ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో, జిల్లా కలెక్టర్ గారితో, డిఐజీ గారితో టెలిఫోన్లో మాట్లాడి ఇన్సిడెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకున్నాం. ఇవి ఒక దురదృష్టకర సంఘటన. దీని పట్ల భవిష్యత్తులో, ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర, కర్ణాటక వయా ఆంధ్ర, హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ముగ్గురం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం. ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కేప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది, దిగేప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్లో రికార్డ్ చేస్తారు. ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్లకు వెళ్ళినా ఇటువంటి నిబంధన తేవడం ద్వారా స్పీడ్ లిమిట్, యాక్సిడెంట్ నివారించే హక్కు ఉంటుంది. అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం. జాగ్రత్త అని చెప్తాను. నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వ్యవహారం చేస్తూ ప్రాణాలతో చెలగాటమే ప్రయత్నం చేయొద్దు. రోజువారీ రవాణా శాఖ చెక్కులు చేస్తే వేధింపులకు అని మాట్లాడతారు. ఇవాళ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ దొరికే పరిస్థితి ఉండదు. ఇలా ఏది ఏమైనా బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తూ ఉంది. అర్ధరాత్రి మోటార్ సైకిల్ బస్ కిందకి వచ్చి ప్రమాదం జరిగింది. ఏదైనా కారణాలు కావచ్చు. తప్పకుండా వీటి పట్ల సంబంధిత గౌరవ ఆంధ్ర మంత్రి, కర్ణాటక మంత్రి, నేను తప్పకుండా దీన్ని కూర్చొని ఏం చేయాలనే ఆలోచన కొద్దీ భవిష్యత్తులో సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం. మృతులకు మా సానుభూతి. తప్పకుండా ఎటువంటి పునరావాస చర్యలు, అక్కడ అన్ని చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆంధ్ర ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టివ్గా ఉంటుంది. ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రాథమిక సమాచారంలో అన్ని రకాల చికిత్స, దాని తదుపరి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కర్నూలు